వివాహం అయింది కదా, ఆ వివాహ వ్యవస్థ నిలబడాలి అన్నా, వివాహ జీవితం నిలబడాలి అన్నా, భార్య భర్తలు ఇద్దరు క్షేమంగా ఉండాలన్నా దయచేసి మీ ఇద్దరిలో ఎవరు వ్యభిచారం చేయకండి అంటున్నాడు. మీ ఇద్దరి మధ్యలోకి పురుషుడు గాని స్త్రీ గాని మరొక వ్యక్తికి అవకాశం ఇవ్వకండి. అవి ఇచ్చారా మీ కుటుంబం అయిపోయినట్టే. మీ ఇద్దరికి దేవుడు తప్పక తీరుస్తాడు. అది భార్య ఇచ్చిన అవకాశం, భర్త ఇచ్చిన తప్పక దేవుడు తీర్పు తీరుస్తాడు. వదలడు. భార్య భర్తకి, భర్త భార్యకి ఒకరి దేహాలపైన ఒకరికి అధికారం ఇచ్చాడంతే. మూడో వ్యక్తికి అధికారం లేదు ఆ దేహం పైన. మూడో వ్యక్తితో ఆ దేహం కలవకూడదు. మీ ఇద్దరే కలవాలి. వ్యభిచారం చేయకూడదు. ఎంత క్లియర్ గా అండి బైబిల్. అక్రమ సంబంధం, థర్డ్ పర్సన్ కనుక మీ మధ్యలోకి వచ్చాడా అయిపోయినట్టే. మీ కుటుంబంలో గొడవలు స్టార్ట్ అవుతాయి. నీకు భర్త నిన్ను నమ్మడిక. ఎప్పుడైతే ఇది నిజమని తెలిసిపోయిందో జీవితకాలం నిన్ను నమ్మడిక. ఒకవేళ భర్త అంటాడని భార్యకి తెలిస్తే ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటది. భర్త యొక్క క్యారెక్టర్ మీద పూర్తిగా నమ్మకాన్ని కోల్పోద్ది. నమ్మదిక నిన్ను భార్య నమ్మదిక, విశ్వసించదిక. ఎందుకు ఈ మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చి కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు? ఒకటి, కుటుంబం కూలిపోవడానికి ప్రధానమైన కారణం అక్రమ సంబంధం ఒకటి. రెండోది, కుటుంబంలో ఉన్న భార్యకు గాని భర్తకు గాని వీళ్ళిద్దరిలో ఎవరికి కూడా ధనాపేక్ష ఉండకూడదు. ఈరోజు చాలా కుటుంబాల్లో గొడవలు దేని కారణంగా జరుగుతాయి చెప్పండి? నిజాలు మాట్లాడుకుంటే దేని కారణం? ఈ రెండో తప్ప మూడో కారణం చెప్పండి ఎవరైనా? ఏముండదు. కనుక దేవుడు ఎంత మంచోడు చూసారా, ఎంత బారాస్తున్నాడు చూసారా మన కుటుంబాలను ప్రేమించి. భార్య భర్త ఒకటే. నేను మళ్ళా మొదట చెప్తున్నాను, మీ మధ్యలో ఏదొచ్చినా సరే దేవుడి వాక్యానికి అప్పగించండి. ఏది న్యాయమో వాక్యాన్ని అడుగుదాం, ఏది న్యాయమో దైవజనుని అడుగుదాం. ఇద్దరు కూర్చోండి, మాట్లాడుకోండి, మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేయండి. దేవా ఇప్పటి వరకు మేము ఏదో అనేసుకున్నాం, మాకు తెలియదు, మీకోసం ఒకటయ్యామని తెలీదు, మా కుటుంబాన్ని ఇప్పటి వరకు పాడు చేసుకున్నామని ఇద్దరు మోకాళ్ళు వేసి దేవుడికి ప్రార్థన చేసి క్షమాపణలు చెప్పుకొని కలిసిపోండి. నిజంగా ఎంత బాగుంటుందో తెలుసండి. కుటుంబంలో ఇద్దరు కలిసిపోతే, ఇద్దరు ఒకటైపోతే ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసా.